నేను ఈ వీడియోలో చెప్పబోయే 5 బెస్ట్ మైండ్ బ్లోయింగ్ మూవీస్ ఏంటో చూద్దాం. ఈ మూవీస్ చూస్తే మీ మతిపోతుంది. నెంబర్ 1 మూవీ నేమ్ వచ్చేసి 'మృత్యుంజయ'. ఈ మూవీలో సస్పెన్స్‌కి అయితే కొరతే ఉండదు. అండ్ మైండ్ బ్లోయింగ్ మూవీ అని చెప్పాలి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. మూవీ మాత్రం అస్సలు మిస్ కావద్దు. యూట్యూబ్‌లో అయితే ఇంకా ట్రెండ్ అవుతుంది. ఒకసారి అయితే వెళ్లి సెర్చ్ చేసి మూవీని అయితే వాచ్ చేసేయండి. అలాగే చూసిన వాళ్ళు ఉంటే మూవీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మూవీలో ట్విస్ట్‌లకైతే కొరతే ఉండదు. ఒక ఆయనైతే ఉంటాడు సైకో అతను. అతను వచ్చేసి మర్డర్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చేసాడన్నది మన హీరో అయితే కనిపెడతాడు. అసలు మిస్ కావద్దు. సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి 'లెవెన్'. ఈ మూవీ కూడా అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీకి కీ హైలైట్ వచ్చేసి మన నవీన్ చంద్ర గారి యాక్టింగ్ అని చెప్పాలి. పీక్స్ అసలు. మూవీ స్టోరీలోకైతే వెళ్తే ఒక సైకో కిల్లర్ అయితే కవలనైతే మర్డర్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చేశాడన్నదే మూవీ స్టోరీ. బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ మన హీరోయే ఇంతకీ తన సైకో కింద మన హీరో అయితే మారతాడు. పోలీస్ కింద సైకో కింద కూడా మన హీరోయే ఉంటాడు. మూవీ మాత్రం మిస్ కావద్దు. యూట్యూబ్‌లో అయితే ఇంకా ట్రెండ్ అవుతుంది. ఒకసారి అయితే వెళ్ళి మూవీనైతే చూసేయండి. అండ్ థర్డ్ మూవీ నేమ్ వచ్చేసి 'డేజావో'. ఈ మూవీ ఒక తమిళ్ మూవీ. కానీ తెలుగులోకి అయితే డబ్ చేసి యూట్యూబ్‌లో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి అయితే వెళ్ళి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మూవీని అయితే వాచ్ చేసేయండి. అలాగే ఎంజాయ్ చేయండి. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ట్విస్ట్‌లకైతే ఏమాత్రం కొరతే ఉండదు. మిమ్మల్ని అయితే మాత్రం బోరే కొట్టించదు మూవీ మాత్రం. ఒకసారి అయితే వెళ్ళి ఫ్యామిలీతో వాచ్ చేసేయండి. మూవీని అయితే ఎంజాయ్ చేసేయండి. అలాగే నాకు మూవీ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. మూవీ మాత్రం మిస్ కావద్దు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి. అండ్ ఫోర్త్ మూవీ నేమ్ ఈ మూవీలో హీరో అయితే ఎవరో కారు మన 'ఓంకార్' గారి బ్రదర్ 'అశ్విన్' గారు. మూవీ వచ్చేసి హిట్ అయింది. పర్లేదు బానే ఉంటుంది. యూట్యూబ్‌లో అయితే ఇంకా ట్రెండ్ అవుతుంది. ఒకసారి అయితే వెళ్ళైతే వాచ్ చేసేయండి. మీ మైండ్ అయితే పోతుంది మూవీ చూస్తే. మూవీలో స్టోరీ అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఒకడైతే రక్తం అయితే తాగుతూ ఉంటాడు రాక్షసుడిలాగా. తను ఇంతకీ తీరా ఇన్వెస్టిగేషన్‌లో చూస్తే ఎవరో కాదు మన హీరోయే రక్తం తాగుతాడు. అలా ఎందుకు తాగుతున్నాడు అన్నదే మూవీ స్టోరీ. చాలా ఎంగేజింగ్‌గా రాశారు స్టోరీ మాత్రం. మిస్ కావద్దు. ఒకసారి యూట్యూబ్‌లో అయితే వాచ్ చేసేయండి. అండ్ లాస్ట్ మూవీ నేమ్ వచ్చేసి 'దృశ్యం'. ఈ మూవీని మీలో చాలామంది అయితే ఎంజాయ్ చేశారు. అలాగే ఈ మూవీకి పార్ట్ 2 వచ్చింది. అలాగే రీసెంట్ డేస్‌లో 'మోహన్ లాల్' గారు తీశారు. పార్ట్ 3 కూడా వచ్చింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 3 పార్ట్స్ కూడా. కానీ నెంబర్ 1 పార్ట్ అయితే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ మాత్రం చూస్తే మీ మైండ్ పోతుంది. ట్విస్ట్‌లకైతే కొరతే ఉండదు. మన వెంకటేష్ గారు అయితే యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. ఆ శవాన్ని మాయించడం దగ్గర నుంచి స్టోరీ అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఒకసారి అయితే వెళ్లి వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్, షేర్ చేయండి.